అక్కయ్య గారు పెట్రోల్ ధరలు రాకపోతే రాలేదు దసరా పండగ అని చెప్తున్నారని వచ్చేసామండి రాత్రి రాజమండ్రి పైనుంచి రైలు కింద నుంచి వచ్చేసానండి. ఏమంటే అక్కయ్య గారు మరి మీకు ఏమైనా డబ్బుకి దానానికి ఏమైనా లోటుకుంటే చొప్పండి సాయంత్రం మాకు ఉత్తరం రాసి పోస్ట్ లేకుండా పొయ్యిలో పడండి మాకు తొందరగా అందిపోతుంది. మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి. మాకు బ్యాటరీలు ఏమైనా తక్కువ అనుకున్నారు. మాకు ఏలూళ్ళు ఎలికల బ్యాటరీ మాదే, ఉయ్యూళ్ళ ఉడతల బ్యాటరీ మాదే, పామర్లో పందికుక్కల బ్యాటరీ మాదేనండి. మీరంతా చాలా ఇల్లు చిన్న ఇల్లు కట్టించేశారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం 7 మీటింగ్ పెట్టించారు. మీరు అంతా వచ్చేవాళ్ళు కృష్ణానదిలో భోజనాలు పెట్టేస్తాం. నేను చదువులో మాత్రం బాగా ప్యాస్ అయిపోయాను అక్కయ్య గారు. నాకు చదువు సంకల కడికి వచ్చేసింది, గుడింతల గుండ్ల వరకు వచ్చేసింది, పాటల వరకు వచ్చింది, ఇంగ్లీష్ ఈదుల వరకు పరిగెత్తింది. కాకపోతే చదువు నిన్న మధ్యాహ్నం కొంచెం చదువు ఎక్కువ సంతకం పెడతాం మర్చిపోయాను. జగన్ గారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం పడితే ఉద్యోగంలో ఉన్న సంతకం చేయవలసి వస్తున్నా ఉద్యోగంలో నుంచి ఉద్యోగం ఇచ్చాడు. మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి. మాకు 700 బిల్డింగ్ ఉందండి. దాంట్లో ఏమి వచ్చి కట్టించానంటారు బిల్డింగ్ కి పింక్ అయితే పేలిపోతే, నాపర నలిగిపోతే, సిమెంట్ సితికిపోతే, తాటకైతే గలగలంటుందని మా ఆబద్దాలు ఆపించారు. కొత్త కలప తయారు చేశారండి. ఏం కలప అంటారు? అది జిల్లేడు కలప, బొబ్బాసి కలప, 9 దోలాలు, ఒరిగే దోసాలు, సీపుల కిటికీలు, పోడిపి గచ్చు, తామరా కప్పు, ఇంటి ముందర రొచ్చు, ఇంటి వెనకాల గచ్చు. చూపులే బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు చుట్టుకాలు అంటే గమనం చుట్టేసి వెళ్ళిపోతుంది. మాకు డబ్బుకి దానికి ఏమైనా లోట్లేదండి. నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ యుద్ధానికి రమ్మంటే ఇదే గన్నించుకుని వెళ్ళానండి. మరి అక్కడ అందరూ బతుకున్న వాళ్ళు కాలితే బాధపడిపోతున్నారు, బాగా ఇబ్బంది పడిపోతున్నారా. నేను మాత్రం చచ్చిపోయిన వాళ్ళు కాల్చి వచ్చాను. అట్ట పలస 20 మందిని చూసి మాకు డబ్బుకి దానికి ఏమైనా లోట్లేదండి అక్కయ్య గారు. మాకు విజయవాడ 60 బట్టల షాపులో ఉన్న మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడుతున్నామని అక్కలందరికి అబ్బో సీదే చీరలు, వాణిశ్వర లంగాలు, జ్యోతులు వచ్చిన చీరలు, లగ్గుమా, నెక్లెస్లు, మేనా గాజులు. మాకు అంతా డబ్బేనండి అక్కయ్య గారు. కాకపోతే కొంచెం చిల్లర లేక ఇలా బయలుదేరి వచ్చాను. థ్యాంక్ యూ.